పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇవ్వండి. నాకేం తెలిసిందంటే కొంతమంది కిరోసిన్ పెట్రోల్ పోసుకుని నేను అటువంటి కార్యక్రమాలు చేయకండి, అటువంటి కార్యక్రమాలు చేయకండి. మనం కొట్లాడదాం. ఈ రోజు వచ్చిందా 35 ఏళ్ళు అవుతుంది. ఎవరు భయపడవలసిన అవసరం లేదు. ఎవరు వస్తారో నేను చూస్తా. ఒకవేళ పోలీస్ వాళ్ళు సీరియస్ గా తీసుకోకపోతే నేనే వచ్చి కూర్చుంటా. హట్స్ 35 సంవత్సరాల నుంచి వీళ్ళు గుడిసెలేసుకుని ఇక్కడే బతుకుతున్నారు. వాళ్ళు ఎవరిని కబ్జా పెట్టలేదు. వాళ్ళ జీవనాధారం కోసం ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం పెద్దలుండగా అడిగి ఇక్కడ గుడిసెలేసుకుని నివసిస్తున్నారు. ఇప్పుడు ఇది ఏమైపోయింది? డివిజన్లో హాట్ కేక్ లాగా అయిపోయేటప్పటికి దీని మీద వచ్చే ఆదాయం కోసం, ఈ స్థలం రేట్ల కోసం ప్రైవేట్ వ్యక్తులు అందరూ కల్పించుకొని దాన్ని ఆక్రమించుకొని వీళ్ళని బయటకు గెంటేయాలని ఒక దుర్బుద్ధితోటి ఇక్కడ అందరూ వస్తున్నారు. సరే, ఇదంతా వాళ్ళు అఫీషియల్గా చేయనివ్వండి, అన్అఫీషియల్గా చేయనివ్వండి, మేము కోర్టుకు వెళ్ళి ఒక ఆర్డర్ తీసుకొచ్చినాం. ఈ 142 సర్వే నంబర్ ఏదైతే ఉందో ఆ సర్వే నంబర్ మీద ఎవ్వరూ కూడా కోర్టు నుంచి వచ్చిన ఏమన్నా ఆర్డర్స్, ఎవిక్షన్ ఆర్డర్సా ఏం తెచ్చుకుంటారో వాళ్ళ ఇష్టం. వాళ్ళు తెచ్చుకుంటే తప్ప వీళ్ళని కదిలించడానికి కానీ, వీళ్ళని దౌర్జన్యాలు చేయడానికి కానీ లేదు. అటువంటిది 2 రోజులకు ఒకసారి లారీలో దిగుతాయి, రేకులు దిగుతాయి, మనుషులు దిగుతారు, అందరూ దిగి మీరు ఎలా అయినా వెళ్ళిపోవాల్సిందే ఇక్కడి నుంచి, మిమ్మల్ని ఎలా అయినా ఖాళీ చేయించేస్తామని దౌర్జన్యం చేసి అందులో భయభ్రాంతులు చేస్తున్నారు. వీళ్ళందరినీ అయితే భయభ్రాంతులు చేసి పంపించేయడానికి ట్రై చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు ఒక లాయర్ని పెట్టారు. లాయర్లు కొట్లాడుతున్నారు. ఏమున్నా కోర్టులో చూసుకుంటారు. వీళ్ళ ప్రొటెక్షన్ ఏమున్నదో వీళ్ళని ఎవరు కదిలియడానికి లేదు. వీళ్ళకి ఎమ్మెల్యే గారు అండగా ఉన్నంతకాలం వీళ్ళ మీద ఎవరు ఈగ కూడా వాలదు. కాబట్టి ఈ కోర్టు ఆర్డర్ మీద మేము మళ్ళీ ఇంప్లీడ్ పిటిషన్కి పోతాం. 9వ తారీఖున ఇంప్లీడ్ వేయాలి. ఇంప్లీడ్ వేసి ఎవరైతే రాజా బిల్డర్ అని వాళ్ళకి ఇచ్చారు ఆ బిల్డర్స్ని అందరినీ ఇన్వాల్వ్ చేస్తాం దీంట్లో. ఖచ్చితంగా చివరి వరకు వీళ్ళ తరఫున కొట్లాడతాం. ఇది 4 acres ఉండే దాన్ని అట్లా కబ్జాలు పెట్టుకుంటూ ఇదంతా వచ్చి ఇప్పుడు ఈ గుడిసెలు 300 గుడిసెలు ఉన్నాయి ఇక్కడ. ఆ ఖాళీ స్థలం ఉంది. ఆల్రెడీ ఖాళీ స్థలానికి దౌర్జన్యంగా రేకులు వేశారు. అవి కూడా తొందరలోనే తీపిస్తాం. ఆర్డీఓ ఇన్వాల్వ్ అవుతాడు, కలెక్టర్ ఇన్వాల్వ్ అవుతారు, అందరూ ఇన్వాల్వ్ అవుతారు. అవి తీయించే ప్రోగ్రామ్ కూడా చేస్తారు. బిల్డర్ రాజా బిల్డరు, ఇంటూరు రమేష్ అనే ఆయన వీళ్ళ మీద అక్రమంగా 18 మంది మీద కేసులు పెట్టించాడు. అవి కూడా అక్రమ కేసులు. అవి కూడా తీపిస్తాము. అది ఏమి వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఏం లేకుండా వీళ్ళ మీద కేసులు పెట్టి ఎఫ్ఐఆర్లు చేపిస్తాము. ఏంటండి వాళ్ళు ప్రొటెక్టివ్ టెనెంట్స్. వాళ్ళు ఓనర్స్. ఇంతవరకు హైకోర్టులో కూడా వాళ్ళు ఏమి ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇప్పుడు ఈ ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు చెప్పుకుని వీళ్ళు వస్తున్నారు అంతే. ఒకప్పుడు ముస్లిం ఓనర్స్ ఉండే వాళ్ళు కాలేదు. ఇప్పుడు ఓనర్స్ అయితే ఎవరు లేరండి అక్కడ. అందరూ మధ్యలో మేం చేసేస్తామని పేపర్లు తీసుకొని వచ్చి ఏదో వీళ్ళని భయపెట్టించి బయట పంపించి చిల్లరిచ్చి వీళ్ళని జరుపుదామనే ఆలోచన తప్ప వీళ్ళంతా ర్యాక్ పికర్స్. ఆ గార్బేజ్ కలెక్ట్ చేస్తారు డివిజన్లో. అవన్నీ పట్టుకొని వీళ్ళని భయభరాంతులు చేస్తున్నారు అంతే. పోలీసులు ప్రొటెక్షన్ ఇస్తారు ఖచ్చితంగా. ఇప్పటిదాకా వాళ్ళు కూడా ఏం కల్పించుకోలేదు. ఇప్పుడు వీళ్ళ ప్రాణహాని ఉన్నది. ఇప్పుడు చిత కొట్టారు వీళ్ళని. లేడీస్ని పట్టుకొని గుండెల మీద గుద్ది కాళ్ళతో తన్ని. ఎవరో బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఇక్కడ ఎవ్వరూ లేరండి. లోకల్స్ ఎవరు రాలే. వీళ్ళు ఎప్పటి నుంచో ఉన్న 40 సంవత్సరాల నుంచి ఉన్న వీళ్ళే లోకల్స్. బయట నుంచి రౌడీలను తీసుకొచ్చి కొట్టించారు. ఈరోజు దాన్ని తీవ్రంగా తీసుకుంటారు. ఎమ్మెల్యే గారు కూడా తీవ్రంగా తీసుకుంటారు. కావాలంటే ఆయనే వచ్చి కూర్చుంటానని చెప్పారు. కాబట్టి ఈ వీళ్ళని ప్రొటెక్ట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం.